మహిళ 2800. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ మీ అందరి ప్రేమతో మీ అందరి అభిమానంతో ఈ రోజు మరో మజిలీ చేరుకుంది. అదే స్టార్ మహిళ 2800. ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ సెలబ్రిటీస్ వచ్చారు. సీత, గీత, రాధా, మాయా. బాగున్నారా? బాగున్నాం. ఏది నోరు తెరిచి ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. నోరు తెరవగానే నిజ స్వరూపాలు బయట పడిపోయాయి. నేను ఇందాక డాన్స్ చేస్తున్నప్పుడే ఆ డాన్స్ మూమెంట్ లో వచ్చినటువంటి చిన్న తేడాని గమనించా. మా స్టార్ మహిళ సెట్ లో ఎప్పుడైనా సున్నితమైన మూమెంట్స్ జరుగుతాయి గానీ ఈ రోజు ఎందుకో కొంచెం రఫ్ డాన్స్ జరిగింది. అదేలా బాగానే మేనేజ్ చేసామే. అదిగో విన్నారా? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది కదా మీకు. నువ్వు చెప్పు. మేము ఎక్కడ బయటపడలేదే. అదిగో విన్నారా? ఇది అదే. బాగానే చేసాం కదా. అబ్బా మొత్తం బండారం బయటపడింది. తమరు అయ్యా నేను చంపేశాను. నువ్వు చంపేసావు కాదు, నువ్వు చింపేశావు. మనం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్తుల్లో చూస్తున్నటువంటి 4 మగవాళ్ళు నన్ను మోసం చేయడానికి ఈ సెట్ కి ఆడవేషాలు వేసుకొని వస్తారా? మీరే సెట్ కైనా ఆడవేషాలు వేసుకొని వెళ్లి చలామణి అవ్వచ్చు. కానీ మా స్టార్ మహిళ కార్యక్రమంలో మీరు ఉండాలి అనుకుంటే మీ పక్కన ఆడవాళ్ళు ఉండాలి. మీరు ఆడవాళ్ళు కాదు. మేము ఆడవాళ్ళం అక్క. మీరు ఆడవాళ్ళైనా ఇక్కడ ఆడేవాళ్ళు ఉండాలి అంటే ఆడవాళ్ళు ఉండాలి. సాంబా రాసుకో. చూసావా ఇంకో ఆడముచ్చ నా నోట్లోంచి దొరికింది. మన ఆడవాళ్ళని పిలవండి. ఏంటి ఆల్రెడీ ప్రిపరేషన్ తో వచ్చినట్టున్నారు? పిలవండి అనగానే ఎక్స్ బి అంటున్నారు. ముందుకుండానే తెచ్చి పెట్టుకున్నాం, మీరు ఇదే మాట అంటారని. తెలిసిపోయింది అనమాట మేము చాలా స్ట్రిక్ట్ అని. జుట్టు పెరిగితే పెరిగింది, మరి అంత పెరిగింది ఏమిటి నీకు? అంటే నేను ఏమంటారు కుంకుడుకాయ ఎక్కువ వాడుతున్నాను. బాగా వాడినట్టున్నావు కుంకుడుకాయ. నువ్వేంటి వాడుతున్నావు? నేను ఆల్మండ్ ఆయిల్ వాడుతున్నాను. మీరు? నేను కేశకాల. నువ్వు గొంతుకు కూడా ఏమైనా వాడుతుండు? ఒరిజినల్ బయటకు వచ్చేస్తోంది. ఆ 4 ఆడవాళ్ళని పిలవండి. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు, బ్లడ్ కూడా కానరాదు, అందమెట్టి కుద్దినావే గుమ్ గుమ్ గుమ్. మార్ మేము ఆడవాళ్ళమని చెప్పుకుంటున్నారు, మేము అస్సలు చెప్పుకోలేదు తెలుసా? మీరుంటే చెప్పు. కాదు పరిస్థితి వచ్చింది. మరి అందంగా ఉంటే ఎలా? మీరు 4 ఒకసారి ఇట్రండి. మీరిద్దరు ఇట్రండి. అసలు ఎంత అందంగా తయారయ్యారు చూసారా మీరు? అసలు జడలు జుట్లేంటి, ఆ జుట్లేంటి, ఆ చీరలేమిటి, ఆ నిలబడ్డం ఏమిటి? నువ్వేంటది? అంటే నా సోగ్గుడు వచ్చాడేమని వచ్చాను, కానీ రాలే. దొంగ సచ్చి. మనమైనా ఏ రోజైనా ఇలా తయారయ్యామా? సింపుల్ గా ఉన్నాము వాళ్ళతో కంపేర్ ఏదో 2800 స్పెషల్ ఎపిసోడ్ అంటే మేము స్పెషల్ గా రెడీ అయిపోయాను ఫీల్ అయ్యి వచ్చాము. ఇదే స్పెషల్. మీకు ఈ రోజు గిఫ్ట్ గా ఒక్కొక్కళ్ళని డొనేట్ చేస్తాం. 2800 ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి ఇలా వెళ్ళి. మంజు నువ్వు ఎవరితో కలిసి ఆడాలనుకుంటున్నావో చూస్ చేసుకో. నాకేనా బంపర్ ఆఫర్? కాదు నువ్వే కదా. నేను ఐడియా ఇచ్చా. వెళ్ళు. నువ్వు కూడా అలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళు, నీ పార్టిసిపెంట్ తీసుకొని నీ పోడియం దగ్గరికి వెళ్ళు. చలో నువ్వు కూడా నీకు నచ్చిన వాళ్ళని తీసుకొని పోడియం దగ్గరికి వెళ్ళు. కాబట్టి
మ్యాచింగ్ మ్యాచింగ్. మంచిదైంది, నేను ఎవరితో మ్యాచింగ్ కానీ ఇక్కడ ఇప్పుడు ఆమె మనం ఏం చేయాలి? మా ఇద్దరు ఆమె చూడు ఆడితో చిచ్చి ఈమెతో గుట్టు తెచ్చుకోకుండా ఎలా వెళ్ళిపోయారో. ఈ కన్ఫ్యూజన్ కాదు. ఇప్పుడు మా ఇద్దరికి ఎవరు మ్యాచింగ్ లేరు కదా, మేమేం చేయాలి? అందుకే మ్యాచింగ్ అందుకనే మీరిద్దరు సెలెక్ట్ చేయొద్దు, నువ్వు సెలెక్ట్ చేయి. వినోద్ విజయాన్ని ఇవ్వడానికి విజయ. ఇంకా మిగిలింది మీరే. నాకు ఆప్షన్ లేదు. బాబా ఈరోజు సెలెక్షన్ ప్రాసెస్ సూపర్ గా జరిగిందబ్బా, నాకు బాగా నచ్చింది. బుల్లితెర చరిత్రలోనే 2800 ప్లస్ ఎపిసోడ్స్ ఇట్లాంటి షో చేసింది లేదు. సో సుమా గారికి ఆ ఘనత. సో వేసుకోండి అందరూ. ఇక రౌండ్లు మొదలెట్టేద్దామా? మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. గీత అండ్ పావని, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చికెన్ గినియా ఎందుకు వస్తుంది? పడుకున్నందుకు. తింటే గారెలే తినాలి అన్నది ఎవరు? మా తాత. చక్కెర పొంగల్ దేంతో చేస్తారు? కారంతో. కారంతో. టమాటో చట్నీ దేంతో చేస్తారు? స్వీట్ తో. హారతి ఎలా ఇస్తారు? గ్లాస్ లో. రౌండ్ టేబుల్ ఎలా ఉంటుంది? పొడవుగా ఉంటుంది. నీ మొహం అన్ని ఆమె చెప్పాల్సి వచ్చింది నీకు. చెప్తాను. మరొకసారి మహిళా లోకం. 6 రాంగ్ 60 పాయింట్లు. కాజల్ అండ్ సాయి తేజీ. సాయి తేజు. లేదు తేజు కాదు, కేజీ. సాయి కేజీ. పింకీ, నీ ముద్దు పేరా అది? ఒక షార్ట్ ఫిలిం ద్వారా పేరు. ఏంటి నువ్వు ఒక షార్ట్ ఫిలిం లో హీరోయిన్ గా చేసావా? చేశానండి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని కాదు, నిజంగానే హీరోయిన్ గానే ఉంటావు లాస్ట్ మొత్తం. లో తెలుస్తుంది. ఎలాగో తెలియాల్సిందే కదా. హాయ్ ధీరే సే లగా. ఇప్పుడు నువ్వే ఆడుతున్నావు తేజు. యా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సుడిగాలు వస్తే ఏం చేయాలి? పడుకోవాలి. కెమెరామెన్ ఏం చేస్తాడు? కూర్చుంటాడు. అన్నం ఎలా వండాలి? గాల్లో. కాలేజ్ అంటే ఏంటి? ఇల్లు. ఆపరేషన్ చేసే ముందు మత్తెందుకు ఇస్తారు? మెలకువగా ఉండడం. సుమక్ కోపం వస్తే ఏం చేస్తుంది? కూర్చుంటుంది. చీమ ఏనుగుతో ఏమంటుంది? ఏమి అనదు. తప్పిపోయిన వాళ్ళు దొరకాలంటే ఏం చేయాలి? కూర్చోవాలి. కెమెరామెన్ ఏం చేస్తాడు? కూర్చుంటాడు. కూర్చోవచ్చు, నించోవచ్చు. ఇప్పుడు మా వాళ్ళందరూ కూర్చొని లేరా? కూర్చున్నారు. రైట్ ఆన్సర్. గాల్లో చెల్లాలని చెప్పాలి. అది పక్కన పెట్టండి. సుమకి కోపం వస్తే కూర్చోవాలి, నేను కూర్చొని వాళ్ళు కూర్చొని. తప్పిపోయిన వాళ్ళు దొరకాలంటే కూర్చోవాలి. నువ్వు ఇట్లా కూర్చో. కనీసం నాకు అందించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా టకటకా టకటకా చెప్పేసింది. 3 సార్లు కూర్చోవాలి కూర్చోవాలన్నది. పెట్టుకో కాళ్ళు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సరే వెళ్ళమ్మా, కూర్చున్న చాలు. వెళ్ళయ్యా. ఈ ఆడవేషం వేసి వేసి మీకు ఇది బాగా నచ్చి ఇలాగే ఉండిపోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదండి. అనిపించలేదు. లేదు అంటే ఇట్లాగే ఆడపిల్లగానే నేను ఉండిపోతే బాగుంటుంది అలా ఎప్పుడు ఆ థాట్ రాలేదు, రాదు, ఇంకా రాని. నాకు వీళ్ళని లేదు, చాలా మంది సుమాక నిజంగా చాలా మంది అదే అంటుంటారు. మేము బయట ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు అలా మీరు లేడీ గెటనే మారిపోయారు, ఇంకా లేడీ గెట ప్లే చేస్తూ ఇంకా మీ జీవితమే అంత అని. ఎందుకంటే మాకు వేరే క్యారెక్టర్ ఇవ్వండి, మేము చేసి చూపామా. కానీ ఇప్పుడు ఏంటంటే దీని వల్ల పాపులారిటీ వస్తుంది దీని వల్ల పేరు వచ్చింది కాబట్టి ఇంకా దీన్ని కంటిన్యూ చేయక తప్పదు. ఎస్, బికాజ్ మీరు అక్కడి నుంచి తప్పుకుంటే ఇంకోళ్ళు వస్తారు. ఇంకోటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే మ్యామ్, ఇలా చేయడం వల్ల మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, మేము బిజీగా ఉన్నాం అండ్ బాగుంది. అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి వర్క్ అడగకుండా మాకు వర్క్ వచ్చిందంటే స్పెషల్లీ గెటప్ వల్ల. ఓకే, సో అలా వెరీ నైస్, సూపర్. 4 అంటే అటెంప్ట్ అయితే ఎక్కువ చేసావు కానీ కూర్చోవడం ఎక్కువ చేసావు. 40 పాయింట్లు. ఇప్పుడు ఎవరు? వినోదినియా ఆడేది? వినోదిని రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కిరికిరి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఉమేద్ ఖాన్. 2800 ప్లస్ 2800 ఎంత? 1600. లావా దేని నుంచి వస్తుంది? భూమిలో నుంచి. కాలకూట విషయం అని దేన్ని అంటారు? అయ్యో అమృతాన్ని అంటారు. పూర్వీకులు అని ఎవరిని అంటారు? మా తాతని. కరువు పోతే ఏం చెయ్యాలి? నవ్వుతూ ఉండాలి. రాసుకోర సంబ అంటే ఏం రాస్తాడు? అబ్బా భోజనం చిట్టా రాస్తాడు. శతకోటి అంటే? మన వినోదిని ఆలోచించడానికి టైం తీసుకోవడానికని అబ్బా 5 రాంగ్ 50 పాయింట్లు. వినోదిని, మీరు ఈ గెటప్స్ లో ఉంటున్నారు, షోస్ కి వెళ్తూ ఉంటారు, బయట అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే అబ్బాయిలందరూ చుట్టూ ఉంటారు, అదొక ప్రొటెక్షన్. అందరూ చుట్టూ ఉంటారు, అదొక డిసడ్వాంటేజ్. రెండు ఎవరు ఏది లాగుతారో ఏం చేస్తారో తెలియదు.
బయటకు పారిపోకుండా మిగతా వాళ్ళు ఎంటర్ అవ్వకుండా చుట్టూ చూస్తుంటారు కాబట్టి అదొక అడ్వాంటేజ్. ఎప్పుడైనా మీకు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయా? ఏంటి ఏమైంది? ఒకసారి నర్సీపట్నంలో కాలేజ్ ఈవెంట్ కి వెళ్ళాను. వెళ్తే స్టూడెంట్స్ అందరూ పిక్స్ అని చెప్పేసి అబ్బాయిలందరూ రచ్చరవి గారిని పంపించేశారు, తోసేసి అప్పారావు గారిని పంపించేశారు. వాళ్ళిద్దరు కారుకి కూర్చున్నారు, నన్ను పోనీయకుండా చుట్టేశారు అనమాట. ఫొటోస్ అని వాళ్ళు చుట్టేయడంతో కొద్దిమంది పాపం ఆపుతున్నారు, ఆగండి అయ్యా దిగుతారు. వాళ్ళు పాపం సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నా, కానీ వాళ్ళ తొక్కి నా గాగ్రా మొత్తం చించి పడేశారు. ఇక్కడికి కొత్త గాగ్రా అలా చేసుకుని ఇక్కడికి చినిగిపోయింది మొత్తం. 70% వాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు ఫీల్ అయ్యాను, 30% నా గాగ్రా చినిగినందుకు ఫీల్ అయ్యాను. అది అర్థమైంది నాకు. మీ ఇద్దరికి ఏమైనా అట్లాంటివి ఇన్సిడెంట్స్? చాలా జరిగాయి. నేను రీసెంట్ ఒక గుంటూరులో ఈవెంట్ చేశాను. అక్కడైతే పోలీసు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే ఎక్కనివ్వట్లేదు స్టేజ్. అమ్మాయిలకి డాన్స్ చేయనివ్వద్దు, అమ్మాయిలు స్టేజ్. ఇలాంటి సిచ్యువేషన్ నాకు లాస్ట్ ఇయర్ 31st ఈవెంట్ లో జరిగింది. నేను డాన్స్ చేయడం మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంటే ఏ అమ్మాయి దిగును ఫస్ట్, నువ్వు దిగాల్సిందే అంతే, లేదంటే ఫైన్ కూడా. నేను అమ్మాయిని కాదు అబ్బాయిని అని చెప్పేసి పక్కకి వెళ్ళి నా సీక్రెట్ గా నేను చెప్పాను ఆయన. సో అప్పుడు ఇంకా ఆపలేతాను. యాక్చువల్లీ మీరంతా ఆడవేషాలు వేసుకున్నా కూడా మీకు కొంచెం ఆ మాస్కులైన్ మజిల్స్ ఉంటాయి కదా, సో మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. చేసుకుంటున్నాం కానీ కొన్ని ఏ విగ్గా పట్టుకున్నాడు అనుకోండి అక్కడికి అది పోతాం. అయ్యో అక్క ఒకసారి నిజంగా విగ్గు ఊడిపోయింది నా స్టేజ్ మీద. ఇది చేస్తూ ఇలాగే చేస్తున్నానండి. ఈవెంట్ పార్టీ వాళ్ళు చేస్తున్నాడు మామూలుగా, నేను రౌండ్ తిరగడం రౌండ్ తీరేటప్పుడు అయింది, తన కడేం ఉంది చేతిలో, దాంట్లో ఇరుక్కుపోయింది. చేస్తూనే ఉన్నా. సో అది నిజంగా నేను మర్చిపోలేను. హరిత ఇదిగో నన్ను గట్టిగా కంగారు పెట్టకుండా ఆన్సర్ చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శతకోటి అంటే ఎన్ని? 10. తాజ్ మహల్ తెల్లగా ఎందుకుంది? నల్లగా ఉంటది కాబట్టి. రేస్ గుర్రం అని దేన్ని అంటారు? కుక్కని. తేనె పోస్తే ఏం చెయ్యాలి? పరిగెత్తాలి. గాడిద గుడ్డు ఎంత బరువు ఉంటుంది? 1 గ్రామ్. 2800 కలిపితే ఏమవుతుంది? 1. మామిడి పువ్వు దేనికి పోస్తుంది? మౌనవ్రతం ఎందుకు చేస్తారు? కిరాణా కొట్టులో ఏం కొనొచ్చు? గాడిద గుడ్డు 1 గ్రామ్ బరువు ఉంటుంది. 2800 కలిపితే ఒకటే. 1 గ్రామ్ కి 1కి తేడా ఉంది. 1 గ్రామ్ వేరు. 1 గ్రామ్ అయినా అది ఒకటే. ఒక నంబర్ వేరు. 600 అయినా 106 అయినా నీతికి నిజాయితీకి మారు పేరు కాబట్టి 6 రాంగ్ 60 పాయింట్లు. ప్రోగ్రామ్ బిగినింగ్ చూడకుండా సడన్ గా వచ్చి చూస్తున్నటువంటి లేడీస్ ప్లీజ్ భయపడద్దు. మీకు సెకండ్ రౌండ్ లో మీకే ఛాన్స్. ఓకే. మన నెక్స్ట్ రౌండ్ వారేవా ఏమి ఫేసు. మంజుష అండ్ హరిణి చూడండి. అసిన్ నువ్వు ఇలా కట్ చేసుకొని చూస్తే నీకు ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. బి ఒకటి. సి సాయిధరం తేజ్, డి సునీల్ గారు, వీళ్ళందరూ తెలుస్తున్నారు. బి ఒక్కటే కొంచెం. బి కాజల్ కాదు. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. పక్క వాళ్ళు హెల్ప్ చేయాలంటే ఏ అసిన్, బి కాజల్, సి సాయిధరం తేజ్, డి సునీల్ గారు. ఫైనల్. ఏ అసిన్ అవునా? మీరేమనుకుంటున్నారు అందరూ? చూద్దాం. కరెక్ట్. బి కాజల్ కొంచెం డౌట్ గా చెప్పింది. మీరేమనుకుంటున్నారు? ఆమె రాయి అంటుంది. నువ్వేమంటావు? ఇక్కడ ఏం అనుకోవట్లేదు, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. సరే చూద్దాం. అది రాసి కన్నా. సి సాయి ధర్మతేజ్ అవునా? చూద్దాం.
చేసేవారు. దీంతో ప్రూవ్ అయిపోయింది సపోర్టింగ్ ఆర్టిస్టులమే మనం ఇక్కడ. కాదు ఆ డాన్స్ చూసే నాకే. డి సునీల్ అవునా కదా చూద్దాం. అవును అవును అవును. మూడు కరెక్ట్ 30 పాయింట్లు మీకు. మరి ఇప్పుడు వినోదిని అండ్ విజయ చూడండి. ఏ తమన్నా, బి త్రిష, శ్రీరామ్, డి వెంకటేష్ గారు. అనుకుంటున్నాము. ఫైనల్. ఏ తమన్నా ఒక్క నిమిషం అయితే ఫైనల్ అయిపోయింది. ఫైనల్ మీరు అన్నారు. అన్నారా మీరు? ప్రియమణి ప్రియమణి బాగు చెయ్యి నన్ను గోవిందా. బి త్రిష గారండి. చూద్దాం. సి రామ్. చూద్దాం. ఫస్ట్ జెంట్స్ నే గుర్తుపట్టావు. రామే అక్కడ. వినోదిని ఓన్లీ ఇద్దరు జెంట్స్ ని మాత్రమే గుర్తుపట్టింది. డి వెంకటేష్ చూద్దాం. ఎర్ర ఎర్రాని సీరేమో ఎక్కట్టి కుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుము దిప్పుతున్నవే. ఎంకటేశో 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 తక్కుగాటి బాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తక్కుగాటి బాసో నీకు దేని మీద కంట్రోల్ లేదు. అచ్చమైన బంగారు గొలుసో పోయి దాని మీద పడతావేమో అనుకున్నాను. నేను కష్టపడి అక్కడ వరకు నేను చేర్చాను. పడినట్టు ఉండదు పడను. మేమందరం ఎంత కష్టపడితే 2800 అయింది. దాని మీద నీళ్ళు చల్లేదాన్ని వెళ్ళి. అందులో 5 సార్లు వచ్చా మేమంతాను. ఆల్మోస్ట్ వీళ్ళు కాలేజ్ లో చదువుతున్నప్పుడు, ఉద్యోగాలు వచ్చాక, పాపం అట్లా పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు అట్లా వచ్చేసారు వీళ్ళు. మీకు 30 పాయింట్స్. కాజల్ చూడు. ఓకే ఆర్తి అగర్వాల్. ఏ బి కాజల్ కాదు అది. బి సి. సి కమల్ హాసన్. డి ప్రకాష్ రాజ్. డి నందిత కాదు. తెలియకపోతే అట్లా ఎవరు నువ్వు చెప్పు. నీకు నోరుందిగా. బి కాజల్. ఫైనల్. ఓకే ఫైనల్. ఏ ఎవరన్నారు? ఆర్తి అగర్వాల్. తప్పు. ఎవరు మరి? హన్సిక. కరెక్ట్ హన్సిక. దట్స్ నాట్ లేడీస్. చూద్దాం. నువ్వు ఒకసారి నందిత అన్నావు కానీ కాజల్ కి ఫిక్స్ అయ్యావు. అది నందిత. ఇక్కడ ఎగ్జాక్ట్ నందిత కాదండి కాజల్. నందిత నేను నివేత. నువ్వు అమ్మాయిలే గుర్తుపట్టాలి. కానీ మీరు నివేద చెప్పలే, నందిత చెప్పలే, కాజల్ చెప్పారు మీరు. నేను సావిత్రిలో డబ్బింగ్ చెప్పాను. ఓ అయినా నువ్వు గుర్తుపట్టలే. డబ్బింగ్ అంటే లిప్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఐ మీద ఉండదు కదా. ఏం చెప్పారు? సి కమల్ హాసన్ గారు. చూద్దాం. అండ్ డి ప్రకాష్ రాజ్ గారు. Yes. Hey, you are smart, yeah. You both are very close. Distance. రెండు కరెక్ట్. 20 పాయింట్లు. నెక్స్ట్ ఎవరు? మీరే. గీతా భగత్. నువ్వు చాలా పాపులర్ అయ్యావా మధ్య. ఆమె వచ్చేసి చిరంజీవి. అది నాకు గంట ముందు. ఏ నయనతార, బి శిల్పా శెట్టి, సి చిరంజీవి, డి ప్రభాస్. మీరిద్దరు కళ్ళు చెక్ చేయించుకొని ఎంతకాలం అవుతుంది? వాళ్ళు నయనతార గారు చెప్పారు.
నయనతారేనా? కాదనుకుంటా. ఓకేలే చూద్దాం. కరెక్ట్. బి శిల్పా శెట్టియా? కాదు కాదు కాదు. మరెవరు? శృతి హాసన్. శృతి హాసన్. శృతి హాసన్. శృతి హాసన్. సి చిరంజీవి గారు. అది. చూద్దాము. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తం మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తం మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి. ఇంకా చాలేరా, మిట్ట మధ్యాహ్నం చాలా మందికి నిద్ర లేకుండా. ఇంతకీ సుందరి ఏదో మీ ప్రోగ్రాములు రాత్రి వస్తాయి, మధ్యాహ్నం ఎందుకమ్మా ఇలాంటి కలకలం? డి ప్రభాస్ కాదు. 20 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు మెమరీ గ్రిడ్ రౌండ్ చూడండి. రెండు చేతులు, బర్గర్, రోజ్, బోగన్ విల్లా, లెమన్ స్క్వీజర్, షూ, తాటి తాటి ముంజల్, యాపిల్. సాయి తేజు, కాజల్. సైడ్ రోజెస్, 2 రోజెస్. 2 రోజెస్. ఇక్కడ మధ్యలో హార్ట్. ఇక్కడ మధ్యలో లెమన్ స్క్వీజర్స్. సెకండ్ హార్ట్ అన్నావు కదా? హార్ట్స్ వి 3 ఉంటాయి. 3 హార్ట్స్. 3 హార్ట్స్ ఇట్లా హ్యాంగ్ అయి ఉంటాయి. యూ మీన్ టు సే బోగన్ విల్లా. బోగన్ విల్లా. ఓకే సరే, 1 రోజెస్, 2 బోగన్ విల్లా అండ్ 3 లెమన్ స్క్వీజర్. కరెక్ట్. 10 పాయింట్లు. కరెక్ట్ గా గెస్ చేశారు. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. హార్ట్, జెమ్స్, చికెన్, డోనట్, ఎల్, గన్, పప్పి, బేసిన్, మొక్కజొన్న. సాయి తేజు, కాజల్. అటు సైడ్ చికెన్, ఇక్కడ ఎల్, ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు. 5 4 3 2 అంటే ఆ 1 సెకండ్ లో అక్కడ ఆ టైం కి చెప్పింది, అరిచింది కాబట్టి చెక్ చేద్దాం. క్యాటా ఏంటది? నేను చెప్తాను. ఫ్లఫీగా వైట్ కలర్ లో ఒక జంతువు ఉంటుంది. ఒక ఫర్ టైప్, వైట్ ఫర్ టైప్ ఒక యానిమల్ ఉంటుంది. సరే సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది కనిపించడానికి క్యాట్ లాగా ఉంది, కానీ ఒరిజినల్ ఏంటది? డాగ్. 1 చూద్దాం. చికెన్, 2 ఎల్, 3 పప్పి. ఓకే, ఇచ్చేద్దాంలే. ఇచ్చేద్దాం. 10. నెక్స్ట్ టైర్లు, కీస్, హెడ్ ఫోన్, వికెట్, రింగ్, థ్రెడ్, బెల్ట్, లెమన్, 2. గీతా, పవన్, పావని. టైర్స్, స్టార్టింగ్ మళ్ళీ వాళ్ళకే పోయిందని. లాస్ట్ లో బెల్ట్ 3 అండ్ మిడిల్ లో నేను చూడలేదు. 5
క్రికెట్ స్టాంప్స్. ఓకే క్రికెట్ స్టంప్స్ చెప్పారు. 1 టైర్, 2 క్రికెట్ స్టంప్స్, 3 బెల్ట్. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. 8 స్ట్రాబెర్రీ, మిర్రర్, ప్రింటర్, లెమన్, లడ్డూలు, చాయ్, సీతాఫలం, సోఫా. మంజు హరిణి. ప్రింటర్, లెమన్, లడ్డూలు. 1 ప్రింటర్, 2 లెమన్, 3 లడ్డు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ రాస్కోరా సాంబా. ఫస్ట్ డైలాగ్. స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన సెలబ్రిటీ ప్రముఖ చలనచిత్ర దర్శకులు. దయ్యంతో దోస్తి, హత్యే నా హాబీ, రక్తం కురిసిన రాత్రి, రక్తం మరిగిన మనిషి, బుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుతా వంటి పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. ఈ సంభాషణలో ఇంటర్వ్యూ తీసుకుంటున్న నటి ఎవరు? కాజల్ తేజు. సుమా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం ఎంఎస్ నారాయణ పాత్ర పేరు ఏమిటి? వినోదిని విజయ. రివెంజ్ నాగేశ్వరరావు గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. దేశం అడుగున బతికే బడుగు జాతికి ఇంత రోసమా? అడుగు జాతి కాదు, తెలుగు జాతి. అధములం కాదు, ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేదభూమి వేరులం. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? వినోదిని. గౌతమిపుత్ర శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి దర్శకుడు ఎవరు? గీత. క్రిష్. ఎస్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి 4 ఏళ్లు వెళ్ళవరా? దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి పైరు పెంచి కోత పోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి ఉండి పెడితే ఆ పళ్ళెం మీద పడితే కుక్కవిరా నువ్వు. నీకే తెలుసురా పేదవాళ్ల గురించి. ఇమోషనల్ గా డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సాయి తేజు. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో ఎవరి గురించి ఆయన చెబుతున్నాడు? కాజల్. పేదవాడు రైతు. కరెక్ట్, 10. నెక్స్ట్ డైలాగ్. ఎందుకమ్మా బేబే ఆఖరికి హైటెక్ బస్ క్యాచ్ చేసి వచ్చానే. ఆడు స్లోగా తోలితేనే ఫాస్ట్ గా వచ్చేస్తానే. ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? చంపేస్తా ఆపై. ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? మాట్లాడండి. నిశ్చితార్థం ఆగిపోయింది చాలా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? గీతా పవన్. సునీల్. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోది? మంజు. మేము చెప్తాం. ఒక్క నిమిషం. చిరంజీవి గారిది. అది 5, 4, శ్రీను వైట్ల గారు, చిరంజీవి గారు. అందరవాడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఇప్పుడు గిఫ్ట్లు ఎవరు లీడ్ లో ఉంటే వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్ తీసుకోవాలి ఆనవాయితీ ప్రకారం. కానీ ఇవాళ 2800 స్పెషల్ ఎపిసోడ్ ఏమో గానీ ముగ్గురికి టై అయిపోయి ఉంది కాబట్టి మేము తక్కువ ఉన్నాం కదా. లేదు. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న కుస్తీ గేమ్ పెడదాం. సాయి తేజ, పావని అండ్ అలాగే హరిణి, మీ ముగ్గురికి కదా టై అయిపోయింది. సో ఫస్ట్ హరిణి అండ్ పావని కుస్తీ చేస్తారు. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు సాయి తేజతో. లేదు అంటే దీని గురించి. కమాన్ రండి. పావులో చేయమంటే రూపాయి చేస్తున్నారు. కమాన్, మీరు మీ టీం వాళ్ళని ఎంకరేజ్ చేయండి. జరుగుతుంది. చేతులు ఇరిగేంత వరకు ఆడతారా?
అబ్బా ఓడించేసింది. చాలా ట్రై చేశావు. క్యాప్చర్ ఇప్పుడు సాయి పల్లవి and నువ్వు దా. అలా ఏం లేదు. సాయి పల్లవి అమ్మో, నేను చాలా సాయి తేజు దా. నేను అనవసరంగా డైట్ చేస్తాను. నేనంటే ముందుగా కేజీ తినొచ్చేవాడిని. చెయ్యి పైకి లేవకూడదు, మోచేయి అక్కడ ఆనుకొని ఉండాలి. స్టార్ట్. కమాన్ పావని. నేను కరెక్ట్. నేను ఆల్రెడీ తంతు అందుకనే అట్లా జరిగింది. నువ్వు వచ్చి గిఫ్ట్ పట్టుకెళ్ళిపో. ఒకటేనా? రెండు మేమిద్దరం ఉన్నాం. ఏంటమ్మా ఇప్పుడు నీ గోల? అసలు వాళ్ళు ఆడవాళ్ళు ఒకరికి గిన్నెచ్చి ఒకరికి బేసి. ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఇది నువ్వు పట్టుకో. తీసుకో. వెళ్ళు. వెళ్ళండి. సమన్యాయం. సూపర్. పావని గీత తీసుకోండి. మేము ఏదైనా తీసుకోవచ్చా? ఏదో ఒకటి ఇది తీసుకుందాం. ఎలా పంచుకుంటారు? ఆమె ఆన్ చేస్తే ఆమె ఎక్కి కూర్చుంటుంది. మన చాయిస్ ఈజీ. ఒకరికి ఇంకోటి మిగిలింది. అదేం నోరు, గిన్నెలు గ్లాసులే మిగులుతాయి. గిన్నెలు గ్లాసులు రండమ్మా రండి. తీసుకున్నా 2 గిన్నెలు. తీసుకున్నారు. మా పంపకాలు కూడా అయిపోయాయి. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. మీరిద్దరూ కలిసి ఆడబోతున్నటువంటి ఈ ఆటలో నేను లేడీ, ఒక ఎక్స్ట్రా లేడీ అక్కడ నిలబడండి. ఇప్పుడు ఈ లేడీ ఏం చేయాలంటే ఇక్కడ నుండి గ్లాసులు 6 పెట్టాలి దీనికి. ఒకసారికి ఒకటే తీసుకోండి. తీసుకోండి. విన్నారో లేదో 6 తీసుకోండి అమ్మా. నేనైతే ఒకటే తీసుకుంటున్నా, నాకు టైం లిమిట్ లేదు కాబట్టి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా లేడీ దీన్ని లాగుతారు. ఈలోగా ఈ లేడీ ఈ షీల్డ్ చుట్టూ చాలా మెల్లిగా తిరగచ్చు. ఈ లోపు మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇవన్నీ. మళ్ళీ మనకు పని ఉంది దీంతో. పంపించవే. ఓ మేము లాగాలా? కాదు, ఇటు నుంచి పోసి దీని వేషాలు. నేను నా కకృతి కొద్దీ ముందే తీసుకున్నాను కానీ మీరు లాగిన తర్వాత తీసుకోండి. మళ్ళీ నేను ఇలా 6 పెట్టేసి లాగవే. ఇంకా 2 పెట్టాలి. పెడతాను లేను, లాగు. 6 పెట్టిన తర్వాత లాగాలి మీరు. ఓకేనా? 2800 ఎపిసోడ్ స్టార్ మహిళ అయ్యేది ఎవరు? గ్యారంటీగా అయితే నువ్వే అవ్వాలి. అంటే నీ లేడీసే అవ్వాలి. అదే మన నలుగురం అవ్వాలి. రెడీ 1 2 3 గో. అలాగ్ లాగ్ లాగ్. తిరుగు 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 తిరుగు. నువ్వు మెల్లిగా తిరగచ్చు, అది వెనక్కి రావాలిగా. నువ్వు లాగాలి లాగాలి. లాగు. ఇంకా తీలేదా? మెల్లగా తిరుగు తిరుగు తిరుగు. రౌండ్ రౌండ్ రౌండ్. నెమ్మది. అవి మనకి ఇవ్వాల్సిన షీల్డ్ పడిపోతాయి. ఏ దాంట్లో డబుల్ పెట్టినట్టున్నారు. అవునవును. చలో. అక్కడ ఒక్కో గ్లాస్ కి 10 వస్తాయి. చూడు నువ్వు ఇరికించింది కాక మళ్ళీ ఫాస్ట్ అంట. నేను తీసేసాను కదా. నీకు అక్క అవుతుందా? చెప్పలేదే. టైం అప్. ఇక్కడ 6 పెట్టేసావు. దీనికి 12 అంటే 120 పాయింట్లు ఇక్కడ వచ్చాయి. 2 సెట్లు వెళ్ళాయి కాబట్టి 2 10లు వచ్చాయి. దీనికి 140. రెడీ 1 2 3 గో. ఇప్పుడు తిరుగు తిరుగు తిరుగు. పర్లేదు, నువ్వు నెమ్మదిగా తిరగచ్చు. కంగారు తిరుగుడు ఏం లేదు ఇక్కడ. పడేస్తే అవుట్. తీసిపెట్టు. లాగు లాగు లాగు. వామ్మో అది తిరుగుడు కాదు. నీ తిరుగుడు వనామే వనామే. ఓకే లాగు.
ఇది ఎక్కడ అసలు మూడో సెట్ అయిపోతే వాళ్ళకన్నా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి 6 పెట్టేస్తే ఫాస్ట్ 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 టైం అప్ సేమ్ మీకు కూడా అక్కడ 2 పెట్టేశారు 120 మళ్ళీ 2 సెట్లు ఇటు పంపించారు 20 పాయింట్లు దానికి 140 రెడీ 1 2 3 గో అది కొంచెం లాగి పెట్టుకో మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది నువ్వు ముందే లాగేసేలా ఉన్నావు అదే కదా ఓకే పరుగు 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 తిరగాలి పరుగు పరుగు తిరుగు తిరుగు అక్కడ రింగ్ లో ఉండి పెట్టుకోకూడదా ముందే పెట్టుకో చాలు నాకెందుకు చెప్పలేదు నేను రింగ్ లో చెప్తున్నాడు చాలా అది అది పెట్టేటప్పుడు మాత్రమే ఓకే అందుకునేటప్పుడు నువ్వు అందుకోవచ్చు కమాన్ 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 వీళ్ళు చేస్తారు దట్స్ ది స్పిరిట్ కమాన్ ప్లే లాక్కోండి పీక్కోండి ఏం పెట్టాలి ఇక్కడ పరిగెట్టడం కాదు అవుతుందా ఇంకో సెట్ వీళ్ళకి ఎక్స్ట్రా 10 వస్తాయా టైం అప్ అయిన తర్వాత లాస్ట్ క్లాస్ పెట్టావు సో వ్యాలిడ్ కాదు మీకు కూడా 140 ఇదిగో ఇప్పుడు ఈ రోజు డిసైడ్ అవుతుంది ఇప్పుడు 2800th ఎపిసోడ్ విన్నర్ ఎవరు టైలో ఉన్నారు ఆల్రెడీ 150 వస్తే విన్ ఆ 6 గ్లాసుల సెట్ పెట్టేస్తే చాలు ఓకే 1 2 3 గో త్వరగా 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 అన్ని ఒక దాంట్లో పెట్టే కాజల్ వెరీ గుడ్ నీ ఐడియా అసలు అది హెవీ అది కాజల్ లేదు లేట్ అయిపోద్ది పో ఐడియా అది ఏ అమ్మి ఏం 6 సెట్ చేస్తున్నావు చేసుకో అమ్మి లాగు లాగు నో లాగు నో 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 లాగు కాజల్ సార్ ఫస్ట్ మీరు చెప్పండి సార్ మేడం తప్పలాగారు కరెక్టే, ఏదో ఒకటి అట్లా రావడం ఇంపార్టెంట్ అది ఆగితే ఆమెకే ప్రాబ్లం అది బ్యాంగిల్ బ్యాంగిల్ నుంచి క్యాండీ బ్యాంగిల్ లోపల బ్యాంగిల్ లోపల నుంచి లాగు ఫాస్ట్ 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 బ్యాంగిల్ లోపల నుంచి అవుతుందా ఫాస్ట్ 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 ఏయ్ రింగ్ లో నిలబడు ఆ రింగ్ లో ఉండాలి కాజల్ రింగ్ లో ఫాస్ట్ ఫాస్ట్ టైం లేదు సార్ టైం చెప్పండి మీకు కూడా 140 ఇప్పుడు టై అయింది 30 సెకండ్స్ ఇదే గేమ్ ఆడబోతున్నాం కాబట్టి లాస్ట్ పొజిషన్ కూడా కౌంటెడే ఓకే ఈసారి చేంజ్ ఏంటంటే మీ 6గురికి 2 గ్లాసులు పెడితే చాలు రెడీ 1 2 3 గో తిరగడం లేదు మర్చిపోయి తిరిగారు తిరగలేదేమిటా అనుకున్నాను రింగ్ లో ఉండే పెట్టాలి సో 1 2 3 4 5 6 60 పాయింట్లు అండ్ మీ ఫైనల్ పొజిషన్ ఏంటంటే ఇందులో ఒక గ్లాస్ మిగిలింది ఒకటి పడిపోయి ఉంది రెడీ 1 2 3 గో అయ్యే టైం అయిపోతుంది పెట్టండి లాగు లాగు అరే బావిలో నీళ్ళు తోడుతున్నావా నువ్వు క్యారెక్టర్ బయటికి రాని మా దాకా వస్తుంది అసలు తాడు లేదు రింగ్ లోనే ఉంది లాగు ఉంది నువ్వు రాదు లేదు అక్కడ ముడిపడింది లాగండి ఎక్కడా రాగడానికి రావట్లేదు టైం అప్ 4 6 లేదు 4 ఈ 2 అక్కడ పెట్టారు అంతే
రెడీ 1 2 3 గో 2800 ఎపిసోడ్ స్టార్ మహిళ ఎవరు స్టార్ మహిళ ఎక్స్ట్రా స్టార్ మహిళ ఎవరు లాగ్ 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 లాగు లాగ్ మనిషి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయట్లేదు ఇక్కడ లాగ్ సూపర్ సూపర్ లాగ్ లాగి 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 ఓకే 1 2 3 4 5 6 పెట్టేశారు మీరు. టైం అప్ అయ్యే టైం కల్లా ఇక్కడికి ఆల్రెడీ 2 గ్లాసులు అంటే ఇంకో 2 రీచ్ అయిపోయాయి. అంటే వాళ్ళకన్నా ఎక్కువ అదనపు అడ్వాంటేజ్. అండ్ గ్లాసులు తీసేశారు కూడా ఇందులో నుంచి. అంటే విన్నర్లు మీరే. ఇంటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని. మొత్తానికి రచ్చ రచ్చగా పిచ్చ పిచ్చగా అయింది ఇవాళ మన 2800 స్పెషల్ స్టార్ మహిళ 2800 స్పెషల్ స్టార్ మహిళ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేద్దామా? సూపర్ మచ్చి